నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభువు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం 121వ సంకీర్తన 3వ చరణం. ఆయన నీ పాదము తొట్టిల్లనీయుడు. విశ్వాసి యాత్రలో సంరక్షణ కీర్తనగా ఈ కీర్తన చెప్పబడుతుంది. ఆకాశ విశాలాలను సృష్టించిన యెహోవా నుండి మాత్రమే అందరికీ కావాల్సిన సహాయం దొరుకుతుంది. ఆయన మన పాదములను తొట్టిల్లనీయుడు. ఆయన యందు సంపూర్ణ విశ్వాసముంచి దేవుని నీతి న్యాయములను అనుసరించి నడిచే వారి పాదములను తప్పటడుగు వేయనీయడు. నిత్యము కాపాడే దేవుడు మన దేవుడు. 91వ సంకీర్తన 10-11 చరణాల్లో తనను నమ్మిన వారి జీవితాలను, వారి అవసరాలను జాగ్రత్తగా గమనించమని తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దేవుని సన్నిధిలో ఎడతెగక జీవించాలని వాంఛించే వారి పట్ల ఆ దూతలు ప్రత్యేకమైన శ్రద్ధ చూపుతూ ఉంటాయి. విశ్వాసులు శరీర ప్రాణాత్మలకు వారు కావలి కాస్తూ ఉంటాడు. దేవుడు మనకు అన్ని విధాలుగా తోడుగా ఉంటాడు. మనం సర్వశక్తిని నీడలో నడిచినంత కాలం దానికి హద్దు లేదు. మన కష్టకాలంలో దేవుని దూతలు మనలను తమ చేతుల మీద ఎత్తుపట్టుకుంటారు. మన పాదములకు రాయి తగులకుండా ఎత్తుపట్టుకుని కాపాడుతారు. ఆధ్యాత్మికంగా మనకు శత్రువులైన వారు మనల్ని ఎదిరించినప్పుడు ఆ దూతలు మనకు సహాయం చేస్తారు. 37వ సంకీర్తన 23-24 చరణాలలో నడత అంటే జీవిత విధానం. దీని చేతనే దేవుడు మన జీవితాలను స్థిరపరుస్తాడు. అందులో మనం ప్రవర్తించే ప్రవర్తన ఆయనను ఆనందింపజేసేలా ఉండాలి. అప్పుడు ఆయన మన చేయి పట్టుకుంటాడు. అప్పుడు మనం పడిపోయిన పరిస్థితులు మన ముందు కనబడినా, అడుగులు తడబడినా ఆయన కుడి చేయి మనలను పట్టుకుని పడకుండా స్థిరంగా నిలబెడతాడు. ఆమేన్.